అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. మన తెలుగు పాఠంలో ఛందస్సులోని ఉపజాతి పద్యాల గురించి, వాటి లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు పాఠంలో ఉపజాతి పద్యమైన సీసం, దాని లక్షణాలు గురించి తెలుసుకుందాం. సీసం ఉపజాతి పద్యం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ పద్యంలో ఆ 4 కూడా చాలా పెద్ద పాదాలన్నమాట. అంటే సీస పద్యంలో ఉండే 4 పాదాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క పెద్ద పాదాన్ని 2 భాగాలుగా విభజించారు. అంటే ప్రతి ఒక్క పెద్ద పాదం 2 భాగాలుగా విభజించబడి ఉంటుందన్నమాట. అయితే ప్రతి భాగంలో కూడా 4 గణాల చొప్పున ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్క పెద్ద పాదంలో 8 గణాలు ఉంటాయి. అంటే పద్యపాదం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ప్రతి భాగంలో 4 గణాల చొప్పున 2 భాగాలలో కలిసి 8 గణాలు ఉంటాయి అన్నమాట దీని అర్థం. ఈ 8 గణాలలో కూడా ముందుగా, అంటే మొట్టమొదటగా 6 ఇంద్రగణాలు వస్తాయి. చివరగా 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పద్యభాగం, అంటే పద్యపాదంలోని 2 భాగాల్లో కూడా ప్రతి భాగంలోనూ 3వ గణం మొదటి అక్షరం యతి చెల్లుతుంది. ఒకవేళ యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ఈ ప్రాసయతి చెల్లడం అన్నది ఉపజాతి పద్యం యొక్క లక్షణం కదా, అందుకని. తర్వాత ఈ సీస పద్యం 4 పెద్ద పాదాల తర్వాత ఒక ఆటవెలది పద్యం కానీ లేదా ఒక తేటగీతి పద్యం కానీ ఉంటుంది. ఇవి ఈ సీస పద్యం యొక్క లక్షణాలు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాము. ధగ ధగ గహన మధ్యమ పూల రాశిగా విహరించియున్న సాధ్వీమ తల్లి. ఇది మొత్తం అంతా కూడా ఒక పెద్ద పాదం. పద్యం యొక్క పాదం చాలా పెద్దది. అందుకనే 2 భాగాలుగా విభజించబడిందనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పద్యపాదంలో, పద్యపాదం 2 భాగాల్లో కూడా ముందుగా మనం చేయవలసింది ఏమిటి అంటే గురులఘువులని గుర్తించడం. గురులఘువులని గుర్తించడం కదా. ఇప్పుడు చూద్దాం. ధగ ధగ, ధ హస్వాక్షరము లఘువు, గ హస్వాక్షరం లఘువు, దా కూడా హస్వాక్షరం లఘువే. కానీ గా లఘువే అవుతుంది, కాకపోతే దాని పక్కన ఉన్నది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువైతుంది, సంయుక్తాక్షరం లఘువైంది. తర్వాత హస్వాక్షరం లఘువు, నా హస్వాక్షరం లఘువు, మా పక్కగా ఉన్నది మళ్ళీ సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరంగా మా గురువయ్యింది, సంయుక్తాక్షరం లఘువు. మా హస్వాక్షరం లఘువు, పూ ఇది దీర్ఘాక్షరం కాబట్టి గురువు. తర్వాత హస్వాక్షరం లఘువు, రా దీర్ఘాక్షరం గురువు, హస్వాక్షరం షి లఘువు, గా దీర్ఘాక్షరం గురువైంది. ఒక పద్యపాదంలో ఒక భాగం పూర్తయింది. ఇప్పుడు 2వ భాగం చూద్దాం. విహరించి, వి హస్వాక్షరం లఘువు, హ హస్వాక్షరం లఘువు, రీ రాకి గుడిస్తే రీ పక్కన నిండు సున్న ఉన్నది. నిండు సున్నతో కూడిన అక్షరము గురువే అవుతుంది కాబట్టి ఇది రిమ్ అన్నది గురువైంది. చి హస్వాక్షరం లఘువు, యున్నా యు హస్వాక్షరమే, కాకపోతే పక్కన నా ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, ద్విత్వాక్షరం లఘువైంది. సా దీర్ఘాక్షరం గురువు, ద్వి దీర్ఘాక్షరం గురువు, మ హస్వాక్షరం లఘువు, త తల్లి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరంగా త గురువైంది, లి అన్నది లఘువైంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం
ఈ పద్యపాదంలో ఉన్నటువంటి 2 భాగాల్లో కూడా గురు లఘువులని గుర్తించడం జరిగింది. అయితే ఈ సీసం యొక్క లక్షణాలను బట్టి ఇక్కడ ఏమని చెప్పారు, ఈ 8 గణాలలో కూడా 6 ఇంద్రగణాలు, చివర 2 సూర్యగణాలు ఉంటాయి అని అన్నారు కదా. అయితే ఇక్కడ సూర్యగణాలు ఉన్నాయి, ఇంద్రగణాలు ఉన్నాయి. వీటి సహాయంతో మనం ఇక్కడ గణ విభజన చేద్దాం, సరేనా? అయితే ముందుగా ఇంద్రగణాలు కదా, 3 లఘువులు 1 గురువు, నగ అయ్యింది. తర్వాత ఏమొచ్చింది, 3 లఘువులు 1 గురువు, నగ వచ్చింది. తర్వాత 2 లఘువులు 1 గురువు 1 లఘువు, సల వచ్చేసింది. తర్వాత రాశిగా గురువు లఘువు గురువు ఏమవుతుంది, రగణమయ్యింది. సో ఈ విధంగా మనకి మొదటి భాగంలో 4 గణాలు కూడా వచ్చాయి. ఈ 4 గణాలు కూడా ఇంద్రగణాలు. ఇక రెండవ భాగంలోకి వెడితే విహరించి చూడండి, లఘువు లఘువు గురువు లఘువు ఏమైంది, సల అయ్యింది. అలాగే గురువు లఘువు గురువు రగణం వచ్చేసింది. ఈ 2 కూడా ఇంద్రగణాలు. తర్వాత ఆఖరిలో 2 సూర్యగణాలు ఉంటాయి. చివరన అంటే ముందు 6 ఇంద్రగణాలు అయ్యాయి, ఇప్పుడు 2 సూర్యగణాలు రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, గురువు లఘువు గురువు లఘువు ఏమైంది, ఇక్కడ హగణం అయ్యింది. సో ఈ లక్షణాలను బట్టి చూస్తే మనకేం తెలుస్తోంది అంటే, పద్యపాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, రెండవ భాగంలో 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. అంటే మొత్తం మీద చూస్తే పద్యపాదం మొత్తం మీద 2 భాగాల్లో కూడా 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉన్నాయి కదా. అది అయితే ఇప్పుడు ఏం చూడాలి మనం, యతి చూడాలి. యతి మైత్రి కుదిందా లేదా అన్నది చూడాలి. ఇక్కడ యతి మొదటి భాగం మొదటి అక్షరం ఏమిటి, ధ. రెండవ భాగం మొదటి అక్షరం వి. అయితే దేంతో యతి చెల్లుతుంది, పద్యపాదం 2 భాగాల్లోనూ ప్రతి భాగంలోనూ 3వ గణం మొదటి అక్షరం యతి చెల్లుతుంది. 3వ గణం ఏది, 1 2 3, ఇది 3వ గణం. యతి స్థానంలో ఉన్న అక్షరం ఏంటి, ధ. 3వ గణం మొదటి అక్షరం ఝ. ఈ రెండింటికి యతి చెల్లింది. అలాగే రెండవ భాగంలో యతి స్థానంలో ఉన్న అక్షరం వి. 3వ గణం 1 2 3, 3వ గణం మొదటి అక్షరం ఏముంది, ద్వి ఉంది. సో ఈ వి ద్వి ఈ రెండింటికి కూడా యతి చెల్లింది. యతి లేని చోట ఒకవేళ యతి గనక కుదరకపోతే ప్రాసయతి కుదురుతుంది, ప్రాసయతి వేయవచ్చు అన్నది ఇక్కడ ఉన్నటువంటి లక్షణం. కాకపోతే ఇక్కడ మనకి యతి కుదిరింది కదా. అది అయితే ఇప్పుడు ఈ సీస పద్యం 4 పాదాలు కూడా పెద్దవి కదా. ఆ 4 పెద్ద పాదాల తరువాత ఒక ఆటవెలది పద్యం కానీ తేటగీతి పద్యం కానీ తప్పకుండా ఉంటుందన్నమాట. ఇది ఈ సీస పద్యం యొక్క లక్షణాలు. వీటినన్నిటినీ చూడగా మనం దీన్ని సీస పద్యం అని మనం తెలిసిపోతుంది, అవును కదా. అది ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి, మన తెలుగు పాఠంలో నేర్చుకున్నటువంటి సీస పద్యం యొక్క లక్షణాలు సోదాహరణంగా. తర్వాత పాఠంతో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్కారం.